డిఎస్సి 6,500 16,500 పోస్టులకు ఇచ్చిన దానికి తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా నిరుద్యోగ యువత చాలా హర్షం వ్యక్తం చేశారు. అలాగే పెన్షన్ ఈ పోయిన 3 నెలలది కలిపి ఈ నెలది 4,000 రూపాయలు కలిపి 7,000 రూపాయలు ఇస్తారు. దానికి అంతా చాలా హర్షం వ్యక్తం చేశారు. ఈరోజు రాష్ట్రం మొత్తం పైన గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడమే పెద్ద పండగ. రాష్ట్ర ప్రజలంతా చాలా హర్షిస్తున్నారు, చాలా ఆనందోత్సవాల్లో ఉన్నారు, పండగలు చేసుకుంటున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అంటే ఏంటి, ఎలక్షన్ ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలను తన సంతక రూపంలో ఫస్ట్ సంతకాల్లో మన 6 పథకాలు సూపర్ 6కి సంతకాలు పెట్టి చంద్రబాబు నాయుడు అంటే ఏమిటో నిరూపించుకున్నారు. రాష్ట్ర ప్రజలకు ఆయన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఎప్పుడో చేస్తాం, రేపు నెలలో 200 పెంచుతాం, వచ్చే నెలలో 200 పెంచుతాం అనేది లేకుండా, దాటవేసే ధోరణి లేకుండా నిక్కచ్చిగా ముక్కుసూటిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏ విధంగా అయితే అభివృద్ధి పథంలో తీసుకొని పోవాలో, సంక్షేమ పథకాలను ఏ విధంగా కల్పించాలో, ఈ సంక్షేమ పథకాలు పంచడానికి ఏ విధంగా సంపదను సృష్టించాలో ఆ విధంగా చర్యలు తీసుకొని ఈరోజు వీటన్నిటికీ సంతకాలు చేయడం అనేది. నిరుద్యోగులకు ఇంచుమించు 17,000 మంది మెగా డిఎస్సిని ప్రకటించి నిరుద్యోగుల్లో మంచి ఆశని రేకెత్తించి అందరికీ నిరుద్యోగులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో మంచి పథకం చేయడం జరిగింది. అదేవిధంగా నిరుద్యోగ భృతిని కూడా చేస్తారు. ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకునే దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ముందుంటారు, రాజకీయ నాయకుల్లోనే ముందుంటారు. రాజకీయం అంటే ఏంటి, ప్రజలకు ఏ విధంగా చేయాలి, రాజకీయ నాయకుడు అనేవాడు ప్రజలకు సేవ చేయాలి కానీ ప్రజలని దోచుకుండేవాడు కాదు. దోచుకుండే ప్రభుత్వాలందరూ ప్రజలు చూసి విసిగించుకొని ఈ పొద్దు చంద్రబాబు నాయుడు గారిని అత్యధికమైన ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి గెలిపించారు. ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ప్రజలకు సేవ నిరంతరం చెప్పారు, నా ప్రాణం ఉన్నంత వరకు ప్రజాసేవే, ప్రజలకు ఏ విధంగా మంచి చేయాలి, మంచి పథకాలు ఏ విధంగా తీసుకురావాలి, ప్రజలను ఏ విధంగా బాగుపరచాలనేదే ఆయన విజన్ ఉన్నటువంటి నాయకుడు. ఆ విజన్ నెరవేర్చేందుకోసం నిరంతరం ప్రజల్లో ఉండి ప్రజల కోసం సేవ చేస్తున్న ప్రభుత్వం మంది తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా కానీ మంత్రిమండలి కానీ మంచి మంత్రిమండలిని ఎన్నుకున్నారు. మంచి మంత్రిమండలిలో అందరి మంచి టీంతో ముందుకు పోతున్నారు. ప్రజలకు ఇంకా మంచి అవకాశాలు వస్తాయి, ప్రజలకు ఇంకా మంచి పథకాలు ఇచ్చి ఆదుకుంటూ ముందుకు పోతారని మేము ఇంకా ఆశిస్తూ చాలా సంతోషపడుతున్నాం. మేమందరం పండగ చేసుకుంటున్నాం. జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై బాబు, జై బాబు, జై బాబు, జై బాబు. అదేవిధంగా మా తంబళ్ళపల్లి నియోజకవర్గంలో మా క్యాండిడేట్ గౌరవనీయులు దాసరపల్లి జయచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో, ఆయన మా ఇన్ఛార్జి గారి ఆధ్వర్యంలో ఇంకా చేయవలసినటువంటి చాలా పథకాలు ఉన్నాయి. చాలామంది భూదోపిడిదారులు ప్రకృతిలో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్ర గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుల్లాగా మాట చెప్పను అనే దొంగ మాటలు చెప్పకుండా ఈరోజు మాట ప్రకారం ఈ నిరుద్యోగ యువతకు మహిళమ్మ గారు చాలామంది రోడ్ల మీద ఈ ప్రతిపక్ష నాయకుల ద్వారా గుడ్డలు చింపించుకోవడము, ధర్నాలు చేయడము, ఇబ్బంది పడటము చాలా చూసాం మనం 5 ఏళ్ళుగా. ఇప్పుడు అలాంటివి ఏమి లేకుండా మహిళమ్మ తల్లిలో కుప్పం నియోజకవర్గంలో కుప్పం టౌన్లో ఒక నిరుద్యోగ యువతను పోలీసులు హింసించిన దానికి ఆ హింసించిన తల్లి దగ్గరనే ఈరోజు అమ్మాయి దగ్గర పెన్న తీసుకొని అదే పెన్నతో మెగా డిఎస్సి ఫస్ట్ ఆ పెన్నతో గుర్తుపెట్టుకుని మన చంద్రబాబు నాయుడు ఫస్ట్ ఆ పెన్న తీసుకుపోయి సిగ్నేచర్ పెట్టి 16,345 పోస్టులు ఈరోజు గౌరవంగా వదలడం జరిగింది. అదేవిధంగా నిరుద్యోగ యువత భారీగా ఆనందంగా ఉత్సాహాలు, కేకులు, రోడ్ల మీద పటాకాయలు ఆనందం తట్టుకోలేక చాలా విధంగా ఉత్సాహంగా పనిచేస్తున్నారు. ఇదే విధంగా సూపర్ 6 పథకాలు కూడా అన్నీ అమలు చేసినాడు. మా రాష్ట్రం తరఫున, మా యువత తరఫున మేమంతా నిరుద్యోగులము, మేమంతా చంద్రబాబు గారి కృతజ్ఞతలు చాలా సంతోషంగా చెప్పుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు మన తమ్మల్లపల్లి తాలూకా దాసరపల్లి జయేంద్రరెడ్డి గారికి పెద్ద ఆయన నమ్మకంతో టికెట్ గౌరవంగా ఇస్తే ఆ టికెట్ మన సీనియర్ నాయకులు చాలామంది ఇష్టం వచ్చి లేకుండా పనిచేసి ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను పని చేసిన ఒకటి ఫ్లెక్సీలు వేయడము, ఒకటి ఫోన్లు చేసి సర్జ్ చేయడము, ఒక మత్తుపై డబ్బులు పంచడము, ఈ విధంగా నానా కారణాల వల్ల మా జయేంద్రరెడ్డి గారిని టీడీపీ పార్టీకల్లా చూడకుండా వ్యక్తిగతంగా ఓడించడం జరిగింది. అయితే ఈ విధంగా చేయడం వల్ల చాలా వాళ్ళ ఉనికిని వాళ్ళే కోల్పోతారు. ఇప్పుడు జయేంద్రరెడ్డి గారు శాశ్వతంగా తమ్మలపల్లి తాలూకాకు